ఇదైతే ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరైనా చూసినా మంగా అనుకుంటారు. నేను హ్యాపీగా బయట తిరగచ్చు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు? ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? సో మంగళ వెళ్ళి అలా అలా బయట తిరిగేసొద్దాం. ఇంట్లో ఉండి ఉండి నాకు బోర్ కొడుతుంది. కాసేపైనా బయట ప్రపంచాన్ని చూద్దాం. పద. బా చెప్పండి, అది బయటకొచ్చిందా? వచ్చింది చంద్రిక, మంగళ వచ్చింది. మంగళ రావడం ఏంటి? అంటే చీర కట్టుకుని వచ్చింది. చీర కట్టుకుని వచ్చిందా? ఇక్కడ మంగ మోడర్న్ డ్రెస్ వేసుకుంది ఏంటి? మంగ మోడర్న్ డ్రెస్ వేసుకుందా? ఎందుకు? అదే అర్థం కావటం లేదు. నిత్యేమో మంగళ మారిపోయింది, మంగేమో నిత్యలా మారిపోయింది. గెటప్పులు మార్చుకుని ఇద్దరు ఏం చేయబోతున్నారు? అమ్మో, మనం జలకిద్దామనుకుంటే మనకే షాక్ ఇచ్చిందే. ఇప్పుడేం చేద్దాం? ఫాలో చేద్దాం. వాళ్ళని వదలకూడదండి. మీరు ఫాలో అవ్వండి, నేను ఫాలో అవుతున్నాను. అలాగే అలాగే. ఇదేంటి, స్వరూప ఇంటికొచ్చింది? మంగళ రావచ్చు కదా, నిత్యలో ఎందుకొచ్చింది? ఇప్పుడే బయటికెళ్ళిన బేబీ అప్పుడే వచ్చిందేంటి? మేడం ఏం మాట్లాడరేంటి? పనిలో బిజీగా ఉందా లేక నటిస్తుందా? బేబీ ఏంటి సైలెంట్గా ఉంది? బయట ఏమైనా జరిగుంటుందా? అది నాకు చెప్పడానికి సంశయిస్తుందా? నోరు తెరిచి బేబీ అని ఒక్క మాట మాట్లాడండి మేడం. మీ బండారం బయటపడినట్టే. ఏం జరుగుతోంది లోపల? ఎవరు ఏం మాట్లాడటం లేదు. మంగ్ ఎందుకు వచ్చినట్టు, ఎందుకు మౌనంగా ఉన్నట్టు? కమాన్ బేబీ, ఏం జరిగిందో చెప్పు.
త్వరగా మాట్లాడండి మేడం. ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక లైబ్రరీ అనుకుంటున్నారా? అలా ఎవరి మట్టుకు వాళ్ళు సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? ఏదో ఒకటి మాట్లాడుకుని చావండి, లేదంటే టెన్షన్తో నేను చచ్చేలా ఉన్నాను. టీవీలో వచ్చే మూగ వార్తలతైనా చేతులు ఊపుతారు, వీళ్ళు ఆ పని కూడా చేసి చావట్లేదు. ఛ! నో డౌట్ బయట ఏదో జరిగింది. అది నాతో చెప్పడానికి బేబీకి ఈగో అడ్డొస్తుంది. అందుకే సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. బయటికి వెళ్ళడానికి సేఫ్ కాదని బేబీకి చెప్పడానికి ఇదే రైట్ టైం. వీలైతే కొన్నాళ్ల పాటు వేరే కంట్రీకి వెళ్ళమని కన్విన్స్ చేస్తాను. ఇప్పుడు చెప్తే వింటుంది. ఇదేమన్నా మూకీ సినిమానా? డైలాగులు లేవా? వేడిగా ఉన్నప్పుడే ఇనుముని వంచాలి. ఇలాంటప్పుడే బేబీని బెండ్ చేయాలి. బేబీ ఏంటి 2 చేతులతో కప్ పట్టుకుని కాఫీ తాగుతుంది? బేబీ కాఫీ తాగే మేనరిజం అది కదా. అంటే ఇది మంగ. రావు గారు, ఆడిటర్ గారిని కలిసి వెంటనే లాస్ట్ మంత్ జీఎస్టీ కట్టేయండి. వదినా? కల్పన గారు, మంగ ఇంట్లో ఉందా? లేదొదినా, ఇందాకే బయటికెళ్ళింది. ఏంటొదినా, మంగకేమైనా చెప్పాలా? ఏం లేదండి, ఊరికే చేశాను. ఉంటానండి. నిత్య బతికే ఉందని మంగకి స్ట్రాంగ్ డౌట్ వచ్చినట్టుంది. అంతే స్ట్రాంగ్ గా కవర్ చేయాలి. వీడసలు బతికే ఉన్నారా? ఏం మాట్లాడు చావరే?
వాట్ మామ్? నా ఫేస్ మీద సైలెన్స్ ప్లీజ్ అని బోర్డు ఏమైనా వేలాడుతుందా? నేను వచ్చినప్పటి నుంచి సైలెంట్గా ఉన్నావు. మంగేదో మాట్లాడుతోంది. ఈ వెధవ కిట్టికి ఇప్పుడే ముసుకుపోవాలా? అయ్యో, ఏం వినపడట్లేదే. కమ్ ఆన్ మామ్, మాట్లాడు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు? నాతో నువ్వు మాట్లాడుతున్నందుకు, నన్ను మామ్ అని పిలుస్తున్నందుకు. ఏ నాకు నీకు మాటలు లేవా? లేక నేనెప్పుడు నిన్ను మామ్ అని పిలవలేదా? నువ్వు నాతో మాట్లాడాలని నేను కోరుకోని నిమిషం లేదు. నువ్వు నన్ను మామ్ అని పిలవాలని ఆశపడని క్షణం లేదు. ఏ మన మధ్య అంత పెద్ద గొడవలున్నాయా? కూతురుతో గొడవ పడాలని ఏ తల్లి మాత్రం అనుకుంటుంది? అంటే నేను గొడవ పడ్డానా? అనుమానపడుతున్నావు. అనుమానమా? అందుకేగా నిత్యలా వచ్చి నన్ను పరీక్షిస్తున్నావు. నాకు నీపై కోపం లేదు మంగా. నా మీద నాకే జాలేస్తుంది. ఒక్క క్షణం నిన్ను చూసి నిత్య తిరిగొచ్చిందేమో అని భ్రమపడ్డాను. కాని నువ్వు నిత్యలా వచ్చినందుకు ఆనందంగా ఉంది. నువ్వు మామ్ అని పిలుస్తుంటే గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. అప్పుడప్పుడు ఇలా వచ్చిపో మంగా. ఈ ఇంట్లో నిత్యలా, ఆ ఇంట్లో మంగళా నువ్వుంటే మీ ఇద్దరూ నా కళ్ళ ముందున్నట్టుంది. నీతో అమ్మ అని పిలిపించుకోవాలని ఆశగా ఉండేది. ఆ ఆశ తీరేలోపే నేను నీకు శత్రువునైపోయాను. ఇప్పుడొచ్చి మామని పిలిచావు. ఇలాగే పిలువు మంగా. నేను మామ్ అని పిలిచింది మిమ్మల్ని సంతోషపెట్టడానికి కాదు. అలా పిలిచే మనిషి బతికుందా లేక నిజంగా చనిపోయిందా అని తెలుసుకోవడానికి. నువ్వు నన్ను మామని పిలిస్తే నిత్య చనిపోయినా బతికున్నట్టే మంగా. నీలో నేను నిత్యని చూసుకుంటున్నాను. నేను మంగళ బ్రతకాలనుకుంటే మీరు నన్ను నిత్యలా మార్చాలనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదు. నిత్య బ్రతుకుందో లేదో నాకు తెలియదు, కానీ నాలోని అబద్ధపు నిత్యను నేనెప్పుడో చంపేశాను. బ్రతికున్నంత వరకు మంగలాగే బ్రతుకుతాను. ఈ అలివేలు మంగ తయారు నుంచి మీరు ఎలాంటి అభిమానం, ప్రేమ ఆశించకండి. ఎందుకంటే నేనివ్వాల్సింది ఎప్పుడో నన్ను మించి మీకిచ్చేశాను. ఇప్పుడు నేనుగా మిగలాలంటే మీ నీడ కూడా నాపై పడకూడదు. అదేం చెప్పెళ్ళింది? ఈవిడెందుకు ఏడుస్తోంది? అయ్యో, ఏం అర్థం కావటం లేదే. ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే కాళ్ళు నొప్పులు, ఒంటి నొప్పులు మిగిలాయి. చారి సార్, ఈ ఫైల్ ని ఇమీడియట్ గా అప్రూవల్ కి పంపించు. సార్ అది ఏంటి? సైను చేశాను కదయ్యా. మీ సైన్ కాదు సార్, మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చేశారు కదా. మంగా మేడం గారు చేయలేదు సార్. వాట్? ఆ ఇడియట్ ఎందుకు సైన్ చేయాలి? ఈ ప్రాజెక్ట్ ని మన కంపెనీ టేక్ ఓవర్ చేయాలనుకున్న టైంలో ఎండి చైర్లో మంగా మేడం గారే ఉన్నారు సార్. మంగా మేడం సైన్ చేస్తే తప్ప ప్రాజెక్ట్ అప్రూవల్ అవుతుంది సార్. హే, ఇన్ని రోజులు సైన్ చేయించుకోకుండా ఏం చేస్తున్నావు? ఇప్పుడు తన సైన్ కోసం ఇంటికి వెళ్ళాలా? నాకు ముందుకు వెళ్ళడం తప్ప వెనక వెళ్ళడం తెలియదని నీకు తెలుసు చారి. నాతో బ్యాక్ స్టెప్ వేయించాలని చూడకు. సారీ సార్, మేడం గారికి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్తానండి. ఏదో ఒకటి చేస్తగలడు. అలాగే సార్.
ఎందుకు కారాపిచారి? సార్ వెతకబోయిన తీగ చేతికి తగలటం అంటే ఇదే సార్. నీ బ్రెయిన్ ఏమన్నా బోన్స్ అయిందా? వెతకపోయిన తీగ చేతికి తగలటం ఏంటి? కాలికి తగలటం కదా అంటారు. ఇనుప తీగ తగిలితే కాలికి అంటారు సార్, బంగారు తీగ తగిలితే చేతికి అంటారు సార్. బంగారు తీగ అటు చూడండి. సార్ మనం వెనక్కు వెళ్ళక్కర్లేదు, నేను కాలు చేయనక్కర్లేదు, స్వయంగా మేడం గారే దర్శించేశారు. ఏయ్, అదేమన్నా దేవత దర్శనం ఇవ్వడానికి? తలుచుకోగానే కనిపించారు కదా సార్. వెళ్ళి పిలుచుకుని వచ్చి సైన్ చేయించుకుని తగలడు. అలాగే సార్. ఈ చారిగాడు వచ్చి చేస్తున్నాడేంటి? కొంపదీసి నాకులాగే నిత్యపోయి వీడు నిఘా పెట్టాడా ఏంటి? మేడం ఏంటి చారి ఇలా వచ్చావు? చారీనా? ఓ, ఆ మంగవెణ్ణి చారి గారు అని సాగదిస్తుంది కదూ. ఇలా వచ్చారేంటని అడుగుతున్నాను చారి గారు. మీతో కాస్త పని పడింది మేడం. పనేంటి? సారీ, నేను చాలా బిజీగా ఉన్నాను. కార్లో సార్ ఉన్నారండి. ఏంటి, జై ఉన్నాడా? జైనా? అదే, ఆయన కార్లో ఉన్నారా? ఎక్కడా? అదిగో మేడం, ఆ కార్లోనే. ఏంటి ఏదో చూపిస్తున్నాడు? జై వచ్చాడు. రండి మేడం. నువ్వు ఇక్కడే ఉండు. రండి. ఆ చారిగాడేంటి నిత్యని జై దగ్గరికి తీసుకువెళ్తున్నాడు? నిత్యని కనిపెట్టిన క్రెడిట్ వాడు కొట్టేస్తాడా? లేదు, అది నాకే దక్కాలి. తను నిత్య అని నేనే జైకి చెప్పాలి. అవును, నిత్య ఇప్పుడు మంగ గెటప్లో ఉంది కదా, మరి మంగ కాదు నిత్య అని ఎలా చెప్పాలి? సాక్ష్యం కావాలి కదా. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చిల్లరడుకునే బెగ్గర్లా గ్లాసుల మీద చేస్తుందండి చలి. త్వరగా సైన్ చేయమని చెప్పు. మేడం, ఈ ఫైల్ పై సంతకం చేయండి. ఎందుకు? ఇది మన కంపెనీ కొత్తగా లాంచ్ చేయబోయే ప్రాజెక్ట్ ఫైల్ అండి. మీరు ఎండీగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. అలాగా? నిల్చోనే సంతకం పెట్టాలా? మీ సార్ పక్కన కూర్చొని సైన్ చేయకూడదా? డోర్ ఓపెన్ చేయమని చెప్పండి చారి గారు. చారి సార్, తన్ని సంతకం మాత్రమే పెట్టమని చెప్పు. చనువు తీసుకుని సరసాలాడని చూస్తే చంపేస్తానని చెప్పు. త్వరగా సైన్ చేయండి మేడం, మీటింగ్ టైం అవుతుంది. ఎప్పుడు మీటింగ్ లేనా? నాతో కాసేపైనా స్పెండ్ చేయరా? చారి, సార్ తన సంతకం పెడుతుందో లేదో అడుగు. పెట్టకపోతే ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేయి. మేడం ప్లీజ్ మేడం, త్వరగా సైన్ చేయండి మేడం. మరి అంత కోపం ఎందుకు?